నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాట వైద్యము, సిద్ధ వైద్యం చేస్తుంటాను. ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మన దగ్గర ఆల్మోస్ట్ అన్నిటికీ మందులు ఉంటాయి. మీకు మీ సమస్యను బట్టి దానికి తగిన మందులు నేను పంపిస్తాను. మీకు సమస్య ఉంటే నాకు వాట్సాప్లో వాయిస్ రికార్డ్ పెట్టండి. ఏదైనా చూపించేది అవుతే వీడియో తీసి పెట్టండి, లేక ఫోటో తీసి పలానా సమస్య నాకు ఇన్ని రోజులు ఇంకా ఉంది అని వాట్సాప్లో వాయిస్ రికార్డ్ పెట్టండి. లైన్ కలిస్తే డైరెక్ట్గా నా దగ్గర మాట్లాడండి. ఇప్పుడు ఒక మంచి మందు బ్రహ్మాండంగా పనిచేసే మందు చెప్తున్నా, మీకు మీరుగా చేసి వాడుకోండి. ప్రతి ఒక్కరికి నేను కష్టపడి పాపము మన ఛానల్లో నేను అంతమంది ఏదో జనాలు తెలుసుకోగలిగినాయి. రేపు నేను చచ్చిపోతే ఈ పారమలాలు ఎవరికి ఉపయోగపడవు, ఉన్నంతలో ఎవరికో చెప్తే నలుగురు చేసుకొని బాగుపడతారు, తెలుసుకుంటారు అని ఎన్నో మందులు చెప్తున్నాను. సాధ్యమైనంత మీకు మీరుగా చేసి వాడుకోండి. లేదా మీ ఊరిలో నమ్మకమైన వైద్యులు ఎవరైనా ఉంటే అక్కడ కొనుక్కొని వాడుకోండి. ఎక్కడా మీకు ఏది అందుబాటులో లేదంటే నాకు కాల్ చేయండి, నేను మందులు పంపిస్తాను. దానికి తగిన మందులు, మీ సమస్య చెప్తే దానికి తగింది నేను పంపిస్తాను. మళ్ళీ ఇక్కడ చెప్పిందే నాకు ఇమ్మంటే నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను వైద్యుడు. నా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉంటాయి, రాంబాణాలు ఉంటాయి, నేను అవి ఇస్తాను. ఏమి ఇవ్వాలనేది నాకు తెలిసి ఉంటుంది. ఇదే కావాలి అదే కావాలని అడగండి. నాకు పలానా సమస్య ఉంది అని చెప్తే నేను దానికి తగిన మందులు ఇస్తాను. ఇప్పుడు ఒక అద్భుతమైన ఔషధం మీకు చెప్తున్నా, మీకు మీరుగా చేసుకోండి. అన్నీ మీకు అందుబాటులో ఉండేట్లదే. ఇదేం పెద్దగా మీరు ఎదికి అక్కడ కూడా తిరిగి తేవాల్సిన అవసరం లేదు, అందరూ వాడుకోవచ్చు. ఏంటి ముందంటే దేహ పుష్టి, సత్తా లేదు, నిశ్శక్తి, పొంచలేకపోతున్నాను, ఏదేదో మందులు వాడుతున్నా ఫలితాలు లేదు, కాల్షియం లేదు, బాడీకి ఎనర్జీ లేదు, తాకత్ లేదు అనే వాళ్ళకి నేను ఒక మందు చెప్తున్నా, చేసి వాడుకోండి. ఎలాంటి ఎనర్జీ లేదు, సుస్తుంది, మీకు సత్తా లేదు, పుష్టి లేదు, తాకత్ లేని వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. ఇది కేవలం దేహ పుష్టి మీదే కాక వీర్యం మీద పనిచేస్తుంది. వీర్య వృద్ధి జరుగుతుంది, రక్త శుద్ధి అవుతుంది, రక్త వృద్ధి అవుతుంది, దేహ పుష్టి అవుతుంది, మంచి గట్టిముట్టుగా దృఢంగా తయారవుతారు. మీరు వాడుకోవాలి కొంతకాలం నెమ్మదిగా. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే మీ ఊరిలో దొరికేట్లాది వటవృక్ష, మరిమాను, మర్రి చెట్టు కాయలు ఒక 100 గ్రాములు, అంటే బాగా పండు మాగిన తర్వాత లేదు మీడియంగా పండు ఉండేది పెరుకు వచ్చి కాయలు ఇలా పీసులు పీసులుగా ఇచ్చోండి, ఇలా పీసులు పీసులుగా చేసి ఎండించి సైడ్లో పెట్టుకోండి. సరే, అదేవిధంగా మీరు మర్రికాయలు అయింది, రాగమానకాయల రాగకాయలు, రాగి చెట్టు దాని కాయలు కూడాను ఒక 100 గ్రాములు తెచ్చిపెట్టుకోవచ్చు. రాగి కాయలు దొరకలేదు అనుకోండి, ఇక్కడ చూడండి, ఇది అత్తికాయలు అంటే మేడికాయలు అంటాడు. మేడిమాను మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేడికాయలు ఇక్కడ మా లాంగ్వేజ్లో అయితే అత్తికాయలు అంటాము. ఈ కాయలు కూడా తీసి ఎండించండి, అందులో ఉండే పురుగు గిరుగు పోయి ఎండి బాగా ఈ విధంగా తయారవుద్ది. ఇదొక 100 గ్రాములు రెడీ చేసుకోండి, అంటే మీరు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా చింతగింజలు ఉంటాయి, మీకు అందరికీ దొరుకుతాయి. ఆ చింతగింజల్ని బాండ్లీలో వేసి వేపేసి రోల్ వేసి దొంచారంటే పొట్టు పోద్ది. అలా పోలేదు అనుకోండి, అలా దంచలేరు అనుకోండి, ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా వాటర్లో వేసి నానబెట్టారంటే 1 రోజు 2 రోజులు నానితే ఆ పొట్టు అంతా జల్లులాగా వచ్చేస్తుంది. తోమి అది చెల్లేయండి. మళ్ళీ 1 రోజు 2 రోజులు ఈ విధంగా 1 వారం పడుతుంది. ఆ పొట్టంతా తీసేసి కడుగుతూ ఉంటే పొట్టు పోతూ ఈ పప్పు నిలుస్తుంది. దీన్ని ఆరబెట్టుకొని ఇది ఒక 100 గ్రాములు పౌడర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది నాటు అశ్వగంధ, మీకు అంగిట్లో దొరికే హైబ్రిడ్ సన్ను కాదు, నాటువి. ఇది బాగా దుంపల్లాగా పెద్ద పెద్దగా ఉంటాయి. పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డి అన్నారు మన పెద్దలు. ఈ అశ్వగంధ అంత పవర్ఫుల్గా ఉంటుంది. మీ ఇంటి పక్కలో 2 చెట్లు తవ్వితే చాలు, మీకు అశ్వగంధ మీకు 100 గ్రాముల పైన వస్తుంది, 1/2 కేజీ వరకు వస్తుంది. అశ్వగంధ చెట్లు ఎక్కడ దొరికితే ఎలా ఉంటాయంటే మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొడితే వచ్చేస్తాయి. రెడ్ కలర్ కాయలు, పైన దానికి ఒక కవర్ లాగా ఉంటుంది, ఆకులు బ్రహ్మాండంగా ఉంటాయి. చాలామందికి అందుబాటులో ఉంటాయి, మీరు ఇంట్లో కూర్చొని ఎదికితే రాదు. అలా మీ ఊరు మీ ఏరియా ఒక సరౌండింగ్ ఒక రౌండ్ వేస్తే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. ఒక 2-3 చెట్లు తవ్వి దాన్ని దుంపులు తెచ్చి ఒకసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు, కనీసం 3 సార్లన్నా ఆ ఏర్లు మునిగేంత పాలు పోసి ఆ పాలు మొత్తం ఏర్లు పీల్చుకునేలాగా ఉడికేసి తాగుతూ వచ్చారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అలా శుద్ధి చేసుకొని అశ్వగంధ పౌడర్ 100 గ్రాములు తెచ్చుకోండి. ఇది నేలతాటి గడ్లు, మీ ఇంటి పక్కలో కూడా ఈ చెట్టు లేదా తాటి చెట్టు మొలకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇందులో నలుపు, పసుపు, ఎరుపు, తెలుపు అని 4 రకాలు ఉంటాయి. గడ్డు కూడా రెడ్ కలర్లో వచ్చే పెన్నేరు గడ్డు, నేలతాటి గడ్డలు కూడా ఉంటాయి. మీరు ఏదైనా వాడుకోండి, ఇబ్బంది లేదు. ఈ నేలతాటి గడ్డలు మీరు తోకరావచ్చు, లేదా అంగట్లో తెచ్చి దీన్ని పౌడర్ చేసుకొని వాడచ్చు.
దీన్ని ఒక 100 గ్రాములు పౌడర్ చేసుకోండి. శతావరి, పిల్లి పిచ్చి వేర్లు అంటారు. శతావరి, పిల్లి పిచ్చి వేర్లు ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక 2 జాండు ఒక 3 పెరిగేది ఉంటుంది. ఇంతే ఒక్కొక్క ఏళ్ళు 3 ఇంచులు పెరిగే ఉంటాయి. సరే, మీకు ఏది అందుబాటులో ఉన్నా కూడా దీన్ని వాడుతూ రావచ్చు. ఇది ఒక 100 గ్రాములు తెచ్చి, దీన్ని ఏం శుద్ధి అవసరం లేదు, చేస్తానంటే ఒకసారి పాల్లో చేసుకోవచ్చు, లేకపోతే శతావరి శుద్ధి అవసరం లేదు, డైరెక్ట్గా వారేయచ్చు. ఇది ఒక 100 గ్రాములు పౌడర్ చేసుకొని ఇవన్నీ సమూలంగా పౌడర్ చేసి మిక్స్ చేసి పెట్టుకోండి. షుగర్ లేని వాళ్ళు అయితే ఇందులోకి కలకండ ఒక 200 కలిపి రోజు పొద్దున్నే సాయంత్రం పాలతో ఒక గ్లాసు పౌడర్ భోజనం తర్వాత పొద్దున్నే రాత్రి తాగుతూ వచ్చారంటే కంపల్సరీ 1 నెల 2 నెలలు 3 నెలల్లో మీకు బ్రహ్మాండమైన దేహపుష్టి, వైబ్రేషన్లు, సుస్తు, నిశ్శక్తి, అన్నీ నరాలు, వీర్యం కూడా గట్టిపడుతుంది, వీర్య వృద్ధి కూడా అవుద్ది. ఇలా వాడుకోవచ్చు. ఇంకా ఇందులోకి మీరు కలుపుకునే ఓపిక ఉంది అంటే ఇక్కడ చూడండి, ఇది తిప్ప సొత్తు అంటారు. అంటే అమృతబళ్ళి తిప్పతీగ అంటారు. ఆ తీగలను తెచ్చి బాగా జజ్జి కొట్టి మొత్తం పేస్ట్ లాగా కొట్టేసి దాన్ని వాటర్లో వేసి కలిపి ఆ పిప్పంతా తీసేసి ఈ నీళ్ళని ఎక్కడైనా నిలువ ఉంచితే అందులో ఉప్పు శారం అంతా నిలుస్తుంది దిగువ. 2 రోజులు 3 రోజులు అలా ఉంచేసి 3వ రోజు పైన తేటి నీళ్ళంతా వంచేసి ఆ కింద నిలిచిందే సొత్తుని తీసి ఒక తట్లేసి ఎండకి పెట్టారంటే ఈ విధంగా ఉప్పు వస్తుంది. ఈ ఉప్పుని శారం, ఇది సొత్తు. ఈ సొత్తుని కూడా ఇందులో ఎక్కువ అవసరం లేదు, ఒక 20 గ్రాములు. ఇవన్నీ 100 వేసినప్పుడు ఒక 20 ఇంకా 30 గ్రాములు ఈ తిప్పు సొత్తు. ఇంకా మీకు అందుబాటులో ఉంటే కర్పూర్ శిలాజిత్ శుద్ధి చేసినది ఏదో ఈ విధంగా ఉంది, పసుపు సున్నంలాగా. ఇది కూడా కర్పూర్ శిలాజిత్ ఒక 20 ఇంకా 30 గ్రాములు ఇందులో కలిపి వాడుకున్నారంటే చాలా అద్భుతమైన రిజల్ట్. ఓవర్ హీట్ ఉన్నోళ్ళు దీన్ని వాడుకొని శిలాజిత్, తిప్సొత్తు 2 కలిపారంటే ఆటోమేటిక్గా హీట్ అనేది తగ్గిపోద్ది. బ్రహ్మాండమైన దేహ పుష్టి వస్తుంది, నరాలు వీక్నెస్ పోతాయి. మీకు ఎక్కడెక్కడ ఏది చెయ్యి, కాలు, నడుము, నొప్పులు, గిప్పులు, కాల్షియం వస్తుంది, గొజ్జు పెరుగుతుంది, బుద్ధిశక్తి పెరుగుతుంది. బ్రహ్మాండమైన మందు ఇది. మీకు మీరుగా చేసి వాడుకోండి. వాడే కానోళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. 1 నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ వాడాల్సి వస్తుంది. మన దగ్గర దీనికి సంబంధించిన మందులు అందుబాటులో ఉంటాయి. కానోళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసి పలానా సమస్య ఉంది నాకు అంటే దీనికి సంబంధించిన మందులు ఇస్తాను. ఫోన్ చేసినప్పుడు నెగ్లెక్ట్గా మాట్లాడితే నాకు ఫోన్ చేసి ఇంకెక్కడో మాట్లాడుతుంటే నేను ఫోన్ కట్ చేసేస్తాను. నాకు ఫోన్ చేస్తే శ్రద్ధగా మీ సమస్య ఏముంది అని తెలియపరచండి. నేను మీ సమస్యని దానికి సంబంధించిన మందులు ఇస్తాను, లేదా మీకు మీరుగా చేసి వాడుకోండి. ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబర్ చేస్తే ఇలాంటి వైద్యాలు ఇంకా కొన్ని 100,000 మీకు వస్తాయి. అందరికీ నమస్తే, శుభం.